వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు పెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు లేదు మనకి కాపజయం యేసు రక్తమే మన జయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు పెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మేమెనుకడుగు వేయము యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతా అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతా లేదు మనకి కాపజయం యేసు రక్తమే మన జయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు పెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా చింతయే లేదు ఏ కొదువ లేదు నిస్సత్తువే రాదుగా ఆఖరి తీర్చమన్నా కురియను యేసుని నీడలో దాహము తీర్చబండయ చీలను కలువరి సిలువలో లేదు మనకి కాపజయం యేసు రక్తమే మన జయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు పెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు గొర్రె పిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం శక్తి చేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం యేసుని గొప్ప వాగ్దానములే నింపెను నిబ్బరం యేసుని యందు విశ్వాసమే మా విజయపు సూచకం లేదు మనకి కాపజయం యేసు రక్తమే మన జయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న బిడ్డలకు
లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తూ మరి సేవలో మరి ముందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈ దినం ముందు మనమందరం కూడా ప్రత్యేకముగా ఈ దినాలలో మనము దేవుని కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటున్నాం, మన పరిశుద్ధ జీవితంను ఎలా కాపాడుకుంటున్నాం అనే విషయాన్ని మనము తెలుసుకొని ప్రభువు కొరకు ఆత్మీయ ఎదుగుదలలో బలపడే పరిస్థితులు మనకు చాలా అవసరమై ఉంటున్నాయి. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉంటున్నాం. కొన్నిసార్లు నిర్లక్ష్యం అనే ధోరణ మనలో ఏర్పడుతుంది. నిర్లక్ష్యం అనేది మనకు వస్తూ ఉంటున్న పరిస్థితులను కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినం ముందు మనము నేర్చుకోవలసిన ప్రత్యేకమైన మర్మం ఏంటంటే దేవుని అంశము. దేవుడు చక్కని అంశముతో మన మధ్యకు వచ్చి ఉన్నాడు. విని దైవాశీస్సులు పొంది మనము ఆయన రాకడ కొరకు ఎలా ఎదురు చూడాలో నేర్చుకుని మన ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకోవాలని ప్రభు పేట మీ అందరినీ కోరుతూ ఉంటున్నాను. అయితే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన అంశాన్ని ముందుగా మనం చూసినట్లయితే దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతూ ఉంటున్నది అనేది మనము చూసినట్లయితే దేవుని రాకడ విషయంలో మనకు వస్తున్న నిర్లక్ష్యం, ఎంతో నిర్లక్ష్యము, దేవుని యొక్క వాక్యమును సరిగా అర్థం చేసుకోకపోవడం వలన మనము దేవుని రాకడకు నిజమైన సూచనలు జరుగుతూ ఉంటున్నప్పుడు మనము నిర్లక్ష్యముతో కృంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి. కనుక మనము ప్రతిరోజు బైబిల్ బాగా చదవాలి. దాని యొక్క లోతైన మర్మాలు నాకు తెలియజేయండి ప్రభువా అని దేవుణ్ణి అడిగే ప్రయత్నం కూడా మనము చేయాలి. ఎందుకంటే దేవుడు తనను అడిగే వారికి, నిజముగా మొరపెట్టే వారికి ప్రతి ఒక్కటి ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను కూడా నీకు తెలియజేస్తానని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్న చక్కని మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనము గ్రహించలేక వ్యర్థమైన బోధల తట్టు మనము తిరుగుతూ ఉంటున్నామంటే కారణము మనం బైబిల్ చదవట్లేదు, ఆ జ్ఞానాన్ని మనం అడగట్లేదు, ఆ యొక్క మర్మాలను గురించి మనము దేవుణ్ణి అడగట్లేదు. దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు గూఢమైన సంగతులను కూడా తెలియజేస్తానని దేవుడు చెబుతున్నాడు. కనుక ఇకనైనా మనం బైబిల్ చదువుతూ దాని యొక్క మర్మాలను ప్రభువును అడిగి తెలుసుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనిక పత్రికలో మనం 5వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు మనము చూసుకున్నట్లయితే దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తుంది. ఏంటంటే, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది
భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలకు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, ప్రభు యొక్క రాకడను గురించి మీకు వ్రాయనక్కరలేదు, ఆ కాలములను గురించి మీకు వ్రాయనక్కరలేదు. దేవుడు తన రాకడకు సూచనలు చెప్పి ఉన్నాడు కాబట్టి, ఆయన దొంగ వలె వస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి ప్రత్యేకముగా మీకు ఆ విషయాన్ని ప్రత్యేకంగా వ్రాయవలసిన అవసరము లేదు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ దినాల్లో అజ్ఞానముతో మరి చెప్పిన ప్రతి మాటను విని మరి కల్పన కథల వైపు తిరిగే వారికి ఈ యొక్క మర్మాలను తెలియజేయవలసిన అవసరము చాలా ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం దేవుడు రాకడకు సూచనలు, ఆ సూచనలు జరుగుతున్నాయి. కానీ దేవుని యొక్క రాకడ రాలేదు అని నిర్లక్ష్యంతో ఉంటున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం ఎన్నో లేఖనాలు విని ఉన్నాం, సంఘాలు కూల్చబడుతూ ఉంటున్నాయి, ఇవన్నీ దేవుని రాకడ, భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతుంటున్నాయి, ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు అని దేవుడు మరి అనేకులు బోధించుట మనము చిన్నతనం నుండి వినడం వలన మరి ఇవన్నీ జరిగినా కానీ దేవుని రాకడ రాలేదు అని కొంత నిర్లక్ష్యము మనకు ఏర్పడుతూ ఉంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అవి చర్చిలు కూల్చబడటం దేవుని రాకడకు సూచన అని చెప్పడం తప్పని నేను అనడం లేదు. కానీ మనము మార్కు సువార్త 10వ అధ్యాయంలోనో 11వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. దేవుడు యెరూషలేము నుండి వచ్చి ఉంటున్నప్పుడు ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మరి అంజూరపు పండు ఒకటి కూడా దొరకనప్పుడు ఆ చెట్టును శపించిన విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అది ఆహారము ఇవ్వలేదని అది శపించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అది ఒక సూచనగా మనకు తెలియజేసి ఉన్నాడు. అంటే వాక్యము అనే ఆత్మీయ ఆహారము దొరకని పరిస్థితులు వస్తూ ఉంటున్నాయని ఆ చెట్టును సాదృశ్యముగా తీసుకొని తన రాకడకు గుర్తును మనకు దేవుడు చూపించున్నాడు. అలాగే ఈ యొక్క చర్చిలు కూల్చివేయబడుట అనేది కూడా ఒక సూచనగా చూపించాడు. ఆ సూచన నిజమైన దేహమనే దేవాలయాలు కూల్చబడే దినాలు రాబోతున్నాయని ముందుగా మనము గ్రహించి మనము మేల్కోవాలని, మన దేహమనే దేవాలయాన్ని శుద్ధి చేసుకుని ప్రభువు కొరకు మనము నిలబడాలన్న సూచనకు ఆ యొక్క మాటను చెప్పి ఉన్నారు. కనుక క్లియర్గా చెప్పకపోవడం వలన ఆ యొక్క నిజమైన నెరవేర్పు జరిగే ఈ దినాల్లో మనము గ్రహించలేకుండా ఇలాగా చిన్నతనం నుండి వింటున్నాములే, వచ్చినప్పుడు చూసుకోవచ్చు, సిలువలో దొంగను క్షమించాడు కదా, ఆ టైంలో వచ్చినప్పుడు
క్షమించమని అడిగితే దేవుడు తప్పక క్షమిస్తాడు అని మరి నిర్లక్ష్యముతో మన ఆత్మీయ జీవితాలను మనము మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటున్న దినాలు. అయితే మా జీవితంలో మా కుటుంబంలో జరిగిన సందర్భాన్ని తెలియజేస్తుంటున్నాను. మా అక్కకు గుండె ఆపరేషన్ జరగటము, గాంధీ హాస్పిటల్లో జరగటము చూసాం. అయితే ఆ సమయంలో పక్క వార్డులో ఉంటున్న ఒక పేషెంట్ మరి తన ట్రీట్మెంట్ అంతా అయ్యి మరి తన అనారోగ్య కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. డిశ్చార్జ్ చేశారు, అంతా సర్దుకొని ఉన్నారు, ఇంకా ఏమీ లేదు, అంతా నయమైపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళటమే అన్న పరిస్థితుల్లో వాళ్ళకు బంధువులలో ఒక ఆవిడ మరి ప్రెగ్నెన్స్తో మరి గాంధీ హాస్పిటల్కి రావటం, దేవుని కృపను బట్టి సుఖమైన డెలివరీను దయచేయడం జరిగినప్పుడు ఆ వార్త విన్న వీరు ఏమనుకున్నారంటే అంతా నయమైపోయింది కదా, డాక్టర్లు నిర్ధారించారు కదా, మీరు ఇంటికి పోవచ్చు, అంతా నయమైపోయింది, ఈ యొక్క టాబ్లెట్లు ఇచ్చి ఇవి జాగ్రత్తగా కొన్ని రోజులు వాడండి, బలము వస్తూ ఉంటుంది అని చెప్పారు కదా. ఇంకా పర్వాలేదు కదా, అంతా బాగానే ఉంది కదా, ఇంటికి వెళ్ళటానికి కూడా అంతా సిద్ధపరచుకున్నాము కదా. అయితే మన బంధువులు వచ్చారు, ఆమెకు డెలివరీ అయింది, మరి ఏ బిడ్డ పుట్టారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అందరూ ఆ వార్డులో ఆ పేషెంట్ని విడిచిపెట్టేశారు. ఎందుకంటే అంతా బాగుంది కదా, ఇంకే ప్రాబ్లం లేదు కదా, కొద్దిసేపు ఆ పేషెంట్ను చూసి దర్శించి వచ్చి మనము మన ఇంటికి వెళ్ళొచ్చు అన్న ప్లాన్తో వారు ఆ పేషెంట్ను దర్శించి వచ్చేలోపు ఈ యొక్క అనారోగ్యము కోలుకొని డిశ్చార్జ్ అయిన ఆ యొక్క పేషెంటు వీరు వచ్చేసరికి చనిపోవటం మేము చూసాం. హల్లెలూయా. అయితే అక్కడ మనము గమనించవలసింది ఏంటంటే వారు ఏమనుకున్నారు, వాక్య ప్రకారము లోకులు నెమ్మదిగా ఉన్నది కదా అని క్రైస్తవులు దేవుడి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నెమ్మదిగా ఉంది కదా, ఎటువంటి ఒడిదుడుకు లేవు కదా, అంతా సిద్ధపడి ఉన్నాం కదా, దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాము కదా, రాకడ సూచనలు జరుగుతూ ఉంటున్నాయి అన్న నిర్లక్ష్యముతో మరి దేవుడు వస్తే ఎత్తపడవచ్చులే, క్షమించమంటే క్షమిస్తాలే అన్న ఉద్దేశంతో ఉన్నవారు కూడా మరి నిర్లక్ష్యంతో ఉంటున్న విధంగా ఈ పేషెంట్ దగ్గర నుండి వెళ్ళిన వారు కూడా అంతా నయమైపోయింది, డిశ్చార్జ్ అయ్యాము, ఇంటికి వెళ్తాము అన్న ఉద్దేశంలోనే ఉండి ఆ యొక్క వచ్చిన పేషెంట్ను దర్శించి వచ్చేసరికి అంతా బాగుంది అనుకున్న ఈ పేషెంటు వాడు వచ్చేసరికి చనిపోవటం జరిగింది. హల్లెలూయా. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని రాకడ వస్తుందని చిన్నప్పటి నుంచి వింటున్న ఆ మాటలే కదా, వచ్చినప్పుడు చూసుకుందాం, సిలువలో దొంగను క్షమించాడు అన్న నిర్లక్ష్యంతోనే ఒకవేళ మనము ఇంకా ఉన్నట్లయితే దేవుని యొక్క రాకడ ఆ యొక్క పేషెంటు ఎలాగైతే వాళ్ళు వచ్చేసరికి చనిపోయారో అలాగే ఆ యొక్క మరణము ఆ పేషెంట్కి వాడు ఊహించిన విధంగా వచ్చింది. అలాగే ఇక్కడ
మనం నెమ్మదిగా ఉంది కదా అని మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంతో ఉంటున్న సమయంలో మనం అనుకున్న గడియలో దేవుడు వచ్చినట్లయితే మన ఆత్మ పరిస్థితి ఏంటి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం మార్కు సువార్తలో చూసిన చెట్టు విషయంలో చూసినట్లయితే అది అంజూరపు పండ్ల కాలం కాకపోయినా ఒక్క పండు ఆ చెట్టు తన ఆకలి తీర్చలేదని దాన్ని శపించాడు అని మనము మార్కు లూకా సువార్తల్లో మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే కాని టైంలో పోయి చెట్టును శపించాడని ఆ చెట్టును మాత్రమే మనము చూసినట్లయితే అన్యాయము చేసిన విధంగా మనము మన సొంత జ్ఞానాన్ని బట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ అదొక సూచన ఏంటంటే అది అంజూరు పండ్ల కాలము కాదు. అంటే ఈ యొక్క దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దేవుడు ఆ చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళతాడు తెలియదు. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా ఆకలి తీర్చే విధంగా ఆ చెట్టు ఉండలేకపోయిందని శపించాడు. అది సాదృశ్యం. అలాగే దేవుడు తన కొరకు సిద్ధపడి ఉన్న బిడ్డలను ఎప్పుడు తీసుకొని వెళతాడో మనకు తెలియదు. కాబట్టి ఎనీ టైం మనము సిద్ధపడి ఉండాలన్న సూచనకు ఆ యొక్క సూచన చూపించాడని మనమందరం కూడా గ్రహించాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. అయితే దానియేలు గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20 నుండి 26 వచనాలు మనము చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క రాజు గారికి వచ్చిన దర్శనమును నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన దర్శనమును అక్కడ దానియేలుతో వివరించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. చదువుకుందాం ఒకసారి. 20వ అధ్యాయంలో తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని కొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారం భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను చూచుచున్నది. నీవు వృద్ధి పొంది మహా బలము గల వాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తు అయ్యను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించున్నది. చెట్టును నరకము, దాని నాశనము చేయము, కానీ దాని మొత్తును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడువునిచ్చి పశువులతో పాలుండనిమ్మని జాగారకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావమేమనగా సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏలిన వాణి గూర్చి చెప్పిన తీర్మానం ఇదే. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. పశువుల గడ్డి తినదువు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు డగువాడు తానెవనికి
దానిని అనుగ్రహింపని నిశ్చయించిన వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకెలాగూ జరుగును. చెట్టు యొక్క మొత్తును నుండనీయుడని వారు చెప్పిరు కదా. దానివలన సర్వోన్నతుడకు అధికారిని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. హల్లెలూయా. మరి దానియేలుకు దేవుడు మరి రాజుకు వచ్చిన దర్శనము వివరించి చెప్పినప్పుడు, నాకు ఇలా దర్శనం వచ్చింది, ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు వృద్ధి అయింది, దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు నివసించినట్టుగా నేను చూశాను. అయితే వేరొక దూత వచ్చి ఆ కొమ్మను నరికివేయము, కానీ దాని ముద్దు నుండనేమో అని ఈ విధంగా చెప్పాడని దానియేలుతో చెప్పినప్పుడు దానియేలు చెబుతున్నాడు, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది. నిన్ను జనులు అడవిలోనికి తరుముతారు, నీవు పశువుల గడ్డి మేస్తావు, ఆకాశం మంచునకు తడుస్తావు. దేవుడు నిజమైన దేవుడని, ఆయన ఆ రాజ్యము ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు, వారికి మాత్రమే ఇచ్చేవాడని, ఆయనే నిజమైన దేవుడని, సర్వశక్తి గల దేవుడని, ఆయన చిత్తము లేనిది ఏమి చేయలేమని నీవే ఎప్పుడైతే ఆయన మహిమను గుర్తెరుగుతావో అప్పుడు నీ రాజ్యం నీకు మరలా ఇవ్వబడుతూ ఉంటున్నది అని ఆ యొక్క కాల బలమును గురించి దానియేలు వివరించి రాజుగారితో చెప్పిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే అదే అధ్యాయము 29-30 వచనాలు, దానియేలు గ్రంథము 4:29-30 వచనాలు మనము చూస్తూ ఉంటాము. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తాను అనుకున్నాను. ఇక ఈ మాటను మనము చూసినట్లయితే దానియేలు వివరించిన మాటను మనము చూసినట్లయితే రాజు అనుకుంటున్నాడు, ఇది నేను నియమించిన రాజ్యము, ఈ ప్రజలందరూ నా అడుగుజాడల్లో నడుస్తున్నవారు, వారు నేను ఏది చెబితే అది చేయువారు, వారు నా మీద ఎందుకు తిరగబడతారు, వారు నాకు విరోధముగా ఎందుకు మారుతారు, నా మాట అంటే వారు భయపడతారు, నా మీదకి వారు ఎందుకు తిరగబడతారు, నన్ను ఎందుకు అడవిలోనికి తరిమేస్తారు, నేను పశువు వలె ఎందుకు గడ్డి మేస్తాను అని దానియేలు చెప్పిన ఆ యొక్క మాటలను నిర్లక్ష్యంతో ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దానియేలు చెప్పిన మాట నెరవేరుటకు కొంతకాలము ఆలస్యము అయ్యేసరికి ఈ నిర్లక్ష్యం అనేది అతనికి వచ్చింది. దానియేలు నన్ను భయపెట్టడానికి ఇలా చేసాడేమో, అతను చెప్పింది జరగలేదు, ఇన్ని సంవత్సరాలు గతించిపోయాయి, జరగలేదు అనే నిర్లక్ష్యంతో, ఇది నేను ఏర్పాటు చేసుకున్నది కదా, వాళ్ళందరూ నా ప్రజలు కదా అని నిర్లక్ష్యంతో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము దానియేలు 4వ అధ్యాయంలోనే మనము చూస్తూ ఉంటాం. 31-32 వచనాల్లో రాజు నోట
ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చిన ఏదనగా, రాజకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువులే గడ్డి మేసదువు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి, తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. దేవుడు మరొకసారి ఆ మాటను రాజుకి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దానియేలు చెప్పిన మాట ఇంతవరకు నెరవేరలేదు కాబట్టి, ఇది నా రాజ్యము కాబట్టి వీరు నేను పాలిస్తున్న ప్రజలు నా మాటకి ఎందుకు ధిక్కరిస్తారు, నన్నెందుకు ఇక్కడ ఉండకుండా తరిమేస్తారు అని నిర్లక్ష్యపు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మరొకసారి ఆ యొక్క రాజును హెచ్చరించటము జరిగి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం కూడా చూసినట్లయితే దేవుని రాకడ గురించి నిర్లక్ష్యంతో ఉన్న మనకు మరొక అవకాశం ఇచ్చి మనకు తెలియజేస్తుంటున్నాడేమో. మనమే సిద్ధపడాలని, ఆ నిర్లక్ష్యాన్ని వదిలేయాలని తెలియజేస్తుంటున్నాడేమో. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుని మనము మన జీవితాలను మార్చుకోవాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలోనే 33వ వచనంలో ఆ యొక్క రాజు ఇంకా మార్పు చెందనప్పుడు అతనికి జరిగిన కార్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించిన మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను అని చెబుతున్నాడు. దేవుని మాటను కూడా లెక్క చేయక నిర్లక్ష్యంతో ఉంటున్నప్పుడు మరొక తరుణాన్ని దేవుడు ఇచ్చినప్పుడు కూడా ఆ రాజుగారు మారలేని కారణాన్ని బట్టి అతనికి ఆ దానియేలు చెప్పిన సంఘటనలు సంభవించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అతని ప్రజలు అతన్ని అడవిలోనికి తరిమినప్పుడు అతడు ఆకాశం మంచునకు తడిచి పశువు వలె గట్టి మేసే పరిస్థితి ఏర్పాటు అయిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు చేసిన ఈ హెచ్చరికను బట్టి మన జీవితాలు ఎలాగ మార్చుకోవాలి, మనం దేని ద్వారా ఆయన రాకడను నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆయన శక్తిని గ్రహించట్లేదు అని మనము చూసినట్లయితే ఆచారాలు పాటిస్తూ ఆయన యొక్క శక్తిని గ్రహించకుండా, ఆయన మాట వినకుండా మరి నిలువెచ్చని జీవితమును మనము జీవిస్తున్నాము. ఆ జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఎలా అంటే మార్కు సువార్త 7వ నుండి 7వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాను.
రాసుకోవాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. 7వ అధ్యాయం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పరంపరాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంతం నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు నుండి శిష్యులందుకు పెద్దల పరంపరాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యేషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పరంపరాచారములను గాయకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పరంపరాచారమును గాయకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలనను తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపవలనని మోషే చెప్పును కదా. ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవర్పితమని చెప్పిన ఎలా తన తండ్రినైనను తల్లికైనను వాణిని ఏమీ చేయనీయ. తండ్రినైనను తల్లినైనను వాణి ఏమీ చేయనీక. మీరు నియమించిన మీ పరంపరాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేదురు. ఇటువంటివి అనేకములు మీరు చేదురని చెప్పాను. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని మాటను పక్కన పెట్టేసి మనుషుల ఆచారాలు ఆచరిస్తూ ఉంటున్నారని, పెద్దల పరంపరాచారము మీరు ఆచరిస్తూ ఉంటున్నారని దేవుడు తన మాటలను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఆచారాలు ఎలా వచ్చాయని మనం ముందుగా గమనించాలి. ఎందుకంటే ఇది పెద్దలు చెప్పారు, వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది మనకు తెలియదు. కానీ చెప్పారు కాబట్టి ఆచరించాలి, అది తప్పక చేయాలి, లేకపోతే ఏదో జరుగుతుంది అని మనము అనుకుంటూ ఉంటాం. అయితే ఒక ఉదాహరణ చెప్పి ఆచారాలు ఎలా వచ్చాయి, అవి మనము చేయాలా చేయకూడదా అనేది మనము గ్రహించి మనలను మనము మార్చుకొని ప్రభువుకు మనను సమర్పించుకుందాం. ఏంటంటే ఒక టెంపుల్లో లక్షలాది మంది దేవుని దర్శించడానికి వెళ్ళారంట. అయితే ఒక తల్లి తన కుమారుని తీసుకుని దేవుని దర్శించడానికి వెళ్ళిన. అయితే ఆ గుంపులో మరి దేవుని దర్శించడానికి చాలా కష్టమైంది, చాలా ఆలస్యమైంది. అటువంటి పరిస్థితుల్లో మరి ఆ చంటి బిడ్డకు వాష్రూమ్ వచ్చిందంట. వాష్రూమ్ వచ్చినప్పుడు ఆమె ఏమి చేయాలి? ఆ టెంపుల్లో కూర్చోబెట్టలేదు. ఎందుకంటే అది
భక్తులు చూస్తే మరి ఏమంటారో అన్న భయముతో ఏమి చేయలేని పరిస్థితులు మరి తన చిన్న కుమారుని బిడ్డను తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ బిడ్డకు అడ్డుగా ఉండి ఎవరు చూడకుండా ఆ యొక్క బిడ్డ భారాన్ని తీర్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అది భక్తులకు కనపడకుండా ఉండడానికి ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే ఆ పూల దండను దాని మీద వేసేసినప్పుడు అది ఆ పూల దండగానే కనపడ్డది, కానీ అక్కడ ఏమున్నదో అది కనపడలేదు. అయితే నూతనంగా బయట నుండి ఆ టెంపుల్లోకి ప్రవేశించిన వారు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి దర్శించే ముందు అక్కడ దండలు వేయాలేమో, అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటో వారికి తెలీదు, అక్కడ దండ ఎందుకు వేశారో తెలీదు. కానీ వాళ్ళు అనుకుంటున్నది ఏంటి, దేవుణ్ణి దర్శించే ముందు దండ అక్కడ వేసిపోవాలేమో అని వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ పూల దండలను వేసి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళారంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఆచారాలు చూసినట్లయితే తుమ్మితే ప్రయాణం చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు అని ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఆగి ప్రయాణం చేస్తుంటారు. అసలు తుమ్మితే ప్రయాణం చేయకూడదు అని పెద్దలు చెప్పారు. వాళ్ళు ఎందుకు చెప్పారు అని మనము అడిగితే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ప్రతి ఒక్కటి వివరించి మన ఆ తర్వాత రాబోయే తరం వారికి మనము చెప్పలేము. అటువంటప్పుడు మనము సింపుల్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏంటి, అతడు దేవుడితో సమానము, మంచి కార్యాలు చేశాడు, పేదలను ఆదుకున్నాడు, అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాడు అని చెబుతూ ఉంటాం. ఇంకా కాలం గతించే కొద్ది మనమే ఆ పూర్తి సమాచారం చెప్పలేక అతడు దేవుడితో సమానం అని మనం చెప్పాం. మన తర్వాత వచ్చే వాళ్ళు ఇంకా నీరసిల్లిపోతారు. సోమరులు కనుక దేవుడితో సమానము అని చెప్పే మాట కూడా చెప్పలేక సింపుల్గా దేవుడు అని చెబుతూ ఉంటారు. అలాగే దేవుడు అని అతన్ని కొలుస్తూ ఉండే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు తుమ్మితే వెళ్ళకూడదు అన్న దానికి నిజమైనది ఏంటంటే మనలో ఉంటున్న విటమిన్ లోపం వచ్చినప్పుడు మనకు జలుబు చేసే అవకాశము వస్తుంది. దాని సిమ్టైమ్గానే ఆ తుమ్ము అనేది వస్తుంది. ఆ తుమ్మినప్పుడు మనము బయటకు వెళితే మనలో ఆ యొక్క విటమిన్ తక్కువైంది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఆ జలుబు అనేది ఎక్కువయ్యే పరిస్థితులు ఉండేవి కాబట్టి బయటికి వెళ్ళకుండా ప్రయాణం ఆపేవాడు. కానీ ఈ కాలాన్ని బట్టి వచ్చేసరికి అది ఒక ఆచారముగా మారింది. అది విటమిన్ లోపం వలన ప్రయాణము ఆఫ్ చేసేవారన్న పూర్తి సమాచారం చెప్పకుండా వెళ్ళకూడదు, వెళితే ఏమన్నా జరుగుతుంది. ఆ జరిగేదేంటి, ప్రారంభించిన వాళ్ళకి తెలుసు జలుబు అనేది వస్తుంది, బలహీనత అనేది వస్తుంది, అందుకనే ఆపేసేవాళ్ళు. కానీ ఈనాటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే వెళ్ళకూడదు, వెళితే
కుటుంబంలో ఏమన్నా జరుగుతుంది, మనిషికి ఏమన్నా జరుగుతుంది అన్నట్లుగా అది ఒక ఆచారముగా దాని యొక్క అది ఏ ప్రణాళికతో ఏ ఉద్దేశంతో చేశారన్నది తెలియకుండా ఆచారముగా పాటిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే కాటుక పెట్టకూడదు. మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్దకును. కాటుకును ఎందుకు పెట్టుకునే వాళ్ళంటే పొద్దంతా పని చేసేవాళ్ళు కాబట్టి కళ్ళల్లో దుమ్ము ధూళి చేరుతూ ఉంటుంది. అది నైట్ టైంలో పెట్టుకొని పడుకున్నప్పుడు ఆ యొక్క నీళ్ళ ద్వారా ఆ చెత్త బయటకు వచ్చేది. అందుకని ఆనాటి మన పితరులు కాటుకొని పెట్టుకొని పడుకునేవాళ్ళు. తెల్లారేసరికి ఆ చెత్త వచ్చేసేది. కళ్ళు ముఖం వాష్ చేసుకునేవాళ్ళు, సంపూర్ణంగా అయిపోయేది. కానీ ఈనాడు ఆ కాటుకను నేను అందంగా కనిపించాలి, అందరూ నన్నే చూడాలి అన్న ఉద్దేశంతో పెట్టుకుంటున్నాను. కాబట్టి దేవుడు నీకు దృష్టి కలిగినట్లు కాటుకును నా యొద్దకును అని చెబుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. తోరణాలు కడుతూ ఉంటారు పండగలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ. ఆ యొక్క ఎందుకు కడతారంటే ఈనాడైతే ఆచారంగా కడుతుంటున్నారు, కానీ అసలు కారణం ఏంటంటే ఆ యొక్క కలుషితమైన ఆ యొక్క వాయువును ఆ యొక్క పచ్చని చెట్లు కానీ వృక్షాలు కానీ ప్రకృతి దాన్ని శుద్ధి చేసి పరిశుద్ధమైనది మనకు ఇస్తూ ఉంటాయి వృక్షాలు. అందుట్లో మామిడి చెట్టు అంటే 3 రోజుల వరకు దాని యొక్క పవరు నిలిచి ఉంటుంది. కాబట్టి శుభకార్యాలకు వాటిని కడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అనేకులు కూడుకుంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క వాయువు గాలి ఆక్సిజన్ అనేది మనకు కావలసిన ఆక్సిజను మనకు అందించడానికి అవి కట్టేవాళ్ళు. కానీ ఈనాటి జనులు ఒక ఆచారముగా పండగ వచ్చింది కాబట్టి మామిడాకులు కట్టేవాళ్ళు. కట్టాలి, అవి కట్టకపోతే పండగ అనిపించుకోదు, శుభకార్యము అనిపించుకోదు అన్నట్లుగా చెబుతూ ఉంటారు. హల్లెలూయా అన్నట్లుగా కడుతూ ఉంటారు. పసుపు అది దెబ్బ తగిలినప్పుడు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క నీరు కానీ ఆ యొక్క క్రిములు కానీ ఆ యొక్క గాయం కానీ పెద్దదవ్వకుండా మాడిపోయే ఆ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి దాన్ని వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పసుపు రాసుకోవాలి, ఏదన్నా శుభకార్యాలు జరిగినప్పుడు వచ్చిన వారికి పసుపు రాయాలి అన్న ఆచారంతో చేస్తూ ఉంటున్నాం. అందుకే దేవుడు చెబుతున్నాడు, వారు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని. కాబట్టి ఇవన్నీ మనకు దేవుడు ఎందుకు తెలియజేసి ఉన్నాడంటే వాటిని మార్చుకోవాలి, వాటిని మనము మార్చుకోవాలి. దేవుని రాకడ కూడా
అందుకే ఆలస్యం అవుతూ ఉంటున్నది. ఒకసారి మనము 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకొని మనము ముగించుకుందాం. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చే ఎంపిక అందరూ మారు మనసు పొందవలెనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవ్వరూ నశించిపోకూడదు. అందరూ తన హృదయముతో నన్ను ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆచారాలు విడిచిపెట్టాలి, దేవుని యొక్క శక్తిని గ్రహించాలి. దేవుడు రక్షకుడని, దేవుడు తన రాజ్యంలో మనలను శుద్ధిగా ఉంటే చేర్చుకుంటాడని, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని, దేవుని సృష్టికర్తని తెలుసుకొని నమ్మి బాప్తిస్మ పొంది ఆయన రాజ్యంలో ఉండాలన్న ప్రణాళిక ఉద్దేశంతోనే ఆలస్యము చేస్తున్నాడు, కానీ మరొక ఉద్దేశంతో కాదని మనము గుర్తెరిగి ఎక్కడైనా మన జీవితాలను ప్రభు వైపుకి తిప్పి ఈ ఆచారాలన్నిటిని విడిచి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే బిడ్డలముగా ఉండాలని ప్రభుపేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.